హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్ లక్ష్మి సాఫ్ట్వేర్స్. ఈరోజు మన మార్క్ సాఫ్ట్వేర్లో ఎంఆర్పి అండ్ బ్యాచ్ నెంబర్ ఎలా మర్జ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బిల్ చేద్దాం. సెల్ బిల్, ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఇప్పుడు నాకు డోల్నిమ్ టాబ్లెట్ కావాలి, ఎంటర్. ఇప్పుడు ఇక్కడ ఎంఆర్పి అనేది రెండింటికి సేమ్ ఉంది, 18 రూపీస్ 18 రూపీస్. అండ్ ఇక్కడ స్టాక్ అనేది మైనస్లో ఉంది కాబట్టి మనం ఆ మైనస్లో ఎందుకు వచ్చింది, పర్చేజ్ చేసుకుంటా డైరెక్ట్ సేల్ చేస్తున్నాం కాబట్టి ఈ బ్యాచ్ నెంబర్ అనేది మనకు అన్ని మైనస్లో పడిపోతుంది. ఇట్లనే మనం ఇదే సేల్ చేస్తుంటే అన్ని మైనస్లో పడుతూ ఉంటాయి స్టాక్ అనేది. కాబట్టి ఇప్పుడు ఇందులో నుంచి ఇందులోకి బెట్ చేస్తే మైనస్ అనేది కూడా పోతుంది. అది ఎలానో చూద్దాం. రిపోర్ట్స్, మేనేజ్మెంట్ రిపోర్ట్స్, యూటిలిటీస్, మెడ్స్ ఇన్వెంటరీ మాస్టర్స్, బ్యాచ్. ఇందులో ఏ టాబ్లెట్, డోల్నిమ్ 200 mg, ఎంటర్. ఇక్కడ F2 కొట్టాలి. F2 కొట్టి మనం ఏదైతే డిలీట్ చేయాలనుకుంటామో అది ఫస్ట్ తీసుకోవాలి. ఇక్కడ మైనస్లో ఉన్నది నేను ఫస్ట్ తీసుకోవాలనుకుంటున్నా, ఎంటర్ ఎంటర్. ఇక్కడ F3 అండ్ ఇంకొక బ్యాచ్ నెంబర్ ఇందులోకి మెర్జ్ చేయాలనుకుంటున్నాను నేను, ఎంటర్ ఎంటర్. ఎస్. ఇప్పుడు మెర్జ్ అయిందో చూడండి. ఇక్కడే F4 కొట్టేసి బ్యాచ్ డీటెయిల్స్ కొట్టేస్తే మనకి ఇప్పుడు ఒకటే బ్యాచ్ నెంబర్ ఉంటుంది, ఒకటే ఎంఆర్పి ఉంటుంది. ఇప్పుడు ఆ -1 ఉన్నది కూడా ఇందులోకి యాడ్ అయిపోయి ఒక స్టాక్ ఒక ఐటమ్ అనేది మైనస్ అయింది. ఇంతకుముందు మనకు 50 ఉండే, ఇప్పుడు 49 ఉంది. ఇలా చేసుకోవాలి. ఒకవేళ మైనస్లో ఉన్న ఐటమ్స్ కూడా మర్జ్ అయిపోయి మనకి ఇలా చూపిస్తుంది, లేదంటే అన్ని మైనస్లోకి వెళ్ళిపోతాయి స్టాక్ అంతా. సాఫ్ట్వేర్ గురించి మొత్తం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఫ్రీ డెమో కోసం కింద ఉన్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి. మీ బిజినెస్ని స్మార్ట్గా మేనేజ్ చేయండి మార్క్తో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మంచి ఫీచర్స్ మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.